ద్రౌపదిలాగే ఒకరికంటే ఎక్కువ భర్తలు కలిగి పతివ్రతా ధర్మాన్ని పాటించిన మహిళలు మన పురాణాల్లో ఉన్నారని మీకు తెలుసా? ద్రౌపది 5గురు భర్తలను అంగీకరించాలనే సందర్భం వచ్చినప్పుడు ద్రౌపది తండ్రి ద్రుపదుడు వేదవ్యాసునితో ఇలాంటి సంఘటన లోకంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించాడు. దానికి వ్యాస మహర్షి ఎందుకు లేదు, గౌతమ మహర్షి కుటుంబంలో జతిల అనే ఆమె సప్త మహర్షులను వివాహం చేసుకుంది. ఆవిడ విపరీతమైన తపశ్శక్తి కలది. అలాగే కంద మహర్షి కూతురైన మారీష ప్రచేతులందరినీ వివాహం చేసుకుంది. ప్రచేతులంటే ఒక దేవతా జాతికి చెందిన వాళ్ళు. అలాగే శిబి కూతురైన భౌమశ్రీ ఒక గొప్ప పతివ్రత. ఆమె వితంతు అనే రాజు యొక్క 5గురు పుత్రులను వివాహం చేసుకుంది. అంతెందుకు, అశ్విని దేవతలు 2 కవలలు. ఆ అశ్విని దేవతలిద్దరికీ కలిపి ఒకటే భార్య. ఆమె పేరు ఉషాదేవి. ఎన్నడైనా ఇలాంటి వృత్తాంతం జరిగిందా అని అడిగావు కదా నాయన. దానికి ఇదే సమాధానమని ద్రుపదుడికి చెప్పి ద్రౌపదికి పాండవులతో వివాహం జరిపించారు వ్యాస మహర్షి. హరే కృష్ణ.